హైదరాబాద్లో నాన్ స్టాప్ గా గంట సేపు వర్షం పడితే చాలు నగరం నదిని తలపిస్తుంది. రహదారులపై జోరుగా వరద ప్రవహిస్తుంది. ట్రాఫిక్ జామ్, జలదిగ్బంధంలో కాలనీలు, డ్రైనేజీ నుంచి నీరు బయటకు రావడం చూస్తూ ఉంటాం. గట్టిగా ఒక్క వర్షం పడితే చాలు ఏ రోడ్డు ఎక్కడ క్లోజ్ అవుతుందో, ఏ నాలా ఎక్కడ మొదలవుతుందో తెలియని పరిస్థితి. వరదలొచ్చాయంటే చాలు నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనా? నగరంలో నాలాలు అస్తవ్యస్తంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పేరుకుపోయిన వ్యర్థాలతో వర్షాలు కురవగానే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద పరిస్థితి ఎదురవుతోంది. అసలు హైదరాబాద్లో నాలాలు ఎలా ఉన్నాయి, నాలాల్లో పూడికితీత పనులు ఎలా కొనసాగుతున్నాయి అనే దానిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే చాలు రోడ్లన్నీ కూడా నాలాలను తలపిస్తుంటాయి. అదేవిధంగా మ్యాన్హోల్స్ అన్నీ పొంగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? అసలు నాలాలలో పూడికతీత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అధికారులు పూడిక తీస్తున్నారా, లేక కేవలం మాటలే చెప్తున్నారా? క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ నగరంలో నాలాలు మొత్తం వ్యర్థాలతో నిండిపోయి ఉంటాయి. ఎక్కడ చూడు అదే విధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా చెత్త చెదారంతో పాటు ఎక్కువగా థర్మాకోల్, ప్లాస్టిక్ అన్నీ కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ఖైరతాబాద్ నాలా వద్ద ఉన్నాం. ఖైరతాబాద్ ప్రధానమైనటువంటి ఇటు ఆనంద్ నగర్, అదేవిధంగా చింతల్ బస్తీ, అటు పైనుంచి వచ్చేటువంటి నాలా అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. దీన్ని రెగ్యులర్గా తొలగిస్తుంటారు, కానీ ఒక 5-6 రోజులు వదిలేస్తే చాలు ఈ విధంగా వస్తుంది. మొత్తం మనం చూడవచ్చు ఆ ముందు భాగంలో వాటర్ వెళ్ళిపోకుండా స్లో అయిపోతున్నటువంటి పరిస్థితి. ఎంత స్లోగా వెళ్తుందో మొత్తం అవన్నీ కూడా 2 మార్గాల నిండా కూడా మొత్తం పూర్తిగా వ్యర్థాలన్నీ కూడా నిండిపోయాయి. మనం ఇక్కడ పైనుంచి వచ్చేటువంటి చింతల్ బస్తీ వైపు నుంచి వచ్చేటువంటి నాలా ప్రవాహ వేగాన్ని చూడొచ్చు, ఎంత వేగంగా వస్తుందో పైనుంచి చూడొచ్చు. కానీ ఇక్కడికి వచ్చే వరకు చాలా స్లోగా అయిపోయి అదంతా కూడా తట్టుకుంటుంది. అదే భారీ వర్షం వచ్చిందంటే ఇక నాలాలో ఉండేటువంటి ఇతర అవన్నీ కూడా వ్యర్థాలన్నీ కూడా వచ్చేసి ఇక్కడ స్ట్రక్ అయిపోతాయి. దాంతో మొత్తం వరద నీరు అంతా కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆ పైన చింతల్ బస్తీ కానీ, అదేవిధంగా ఆనంద్ నగర్ కాలనీలో ఉండేటువంటి అక్కడ నాలా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి పూర్తి స్థాయిలో అంతా బయటికి వచ్చేసి కాలనీలు, బస్తీల పైన పడిపోతుంటుంది. ప్రధానంగా ఈ పెద్ద నాలాలోకి వచ్చేటువంటి చిన్న చిన్న వరద నీటి, వర్షం నీటి కాలువలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిండిపోయి అక్కడనే రోడ్లపైన నీరు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రతిసారి వర్షాకాలానికంటే ముందు ఈ విధంగా నాలాలలో చెత్త మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో తొలగించాలి. కానీ ఆ విధంగా తొలగించినటువంటి పరిస్థితిని అనేక ప్రాంతాల్లో చూడొచ్చు. అందువల్లనే ఈ నాలాలు పొంగి పొర్లుతుంటాయి. సిటీలో అనేక ప్రాంతాల్లో నాలాలలో ఎక్కువగా మనం చూస్తే వ్యర్థాలు, పరుపులు వేశారు, బెడ్షీట్స్ వేశారు, అదేవిధంగా అందులో ఆసుపత్రుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, దాంతోపాటు థర్మాకోల్, ఇలా అనేక అంశాలు నాలాలలో మొత్తం వచ్చి నిండిపోవడం కారణంగా నాలాలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలిద్దాం. హైదరాబాద్ నగరంలో ప్రతి వర్షాకాలానికి ముందు జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్ కానీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ నాలల్లో పూడికతీత పనులను కంప్లీట్ చేయాలి. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో మనకు కనిపించట్లేదు. మనం ఇప్పుడు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉండేటువంటి ఆగాపుర నాలాలో ఉన్నాం. ఆ నాలా సమీపంలో ఏ విధంగా ఇది మొత్తం కూడా చెత్త పేరుకుపోయి ఉందో మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో చెత్త పేరుకుపోయింది. లోపలికి దిగి హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది దాన్ని అంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గడిచినటువంటి 3-4 రోజులుగా దాదాపు 20-30 మంది వర్కర్లు పూర్తి స్థాయిలో ఈ పని చేస్తున్నారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది చెత్త. గడిచినటువంటి 2-3 ఏళ్ళుగా ఈ చెత్త తొలగించలేదనేది ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెబుతున్నారు. మనం చూడొచ్చు వాళ్ళందరూ కూడా మోకాళ్ళు, నడుముల లోతు నీళ్ళల్లోకి దిగి దాన్ని అంతా కూడా తొలగిస్తున్నారు. ఆ పైన ఉండేటువంటి కార్మికులను చూస్తున్నాం. అంత మేరకు అది అంతా కూడా నిలిచిపోయింది. ఈ నాలా అంతా కూడా దాదాపు మనకు కనిపించేటువంటి దాదాపు 200 మీటర్ల వరకు అదే విధమైనటువంటి పరిస్థితి ఉండేది. అదంతా కూడా నిండిపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ నాలాలో దిగి కార్మికులు కష్టపడుతూ అదంతా కూడా తీస్తున్నారు. అందులో మనం చూడొచ్చు మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు, అదేవిధంగా పరుపులు కానీ ఇతర ప్రతిదీ అందులోనే నాలాలోనే పడేసేయడం జరిగింది. థర్మాకోల్, అదేవిధంగా ఇతర వ్యర్థాలన్నీ కూడా అందులో నిండిపోయినటువంటి కారణంగా ఆ నాలా అంతా కూడా మల్లుకుపోయి ఇక్కడ వాటర్ ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. వాటర్ పోనటువంటి
పరిస్థితి ఉండడం కారణంగా ఆ లోపల నుంచి అక్కడ చూడొచ్చు, అక్కడ నుంచి తీసుకొస్తున్నటువంటి చెత్తను ఏ విధంగా కార్మికులు అక్కడ నుంచి లాక్కొస్తున్నారో చూడొచ్చు. అక్కడ నుంచి పూర్తిగా జేసీబీ వెళ్ళి తీయడానికి లేదు కాబట్టి కార్మికులు అక్కడ నుంచి ఇక్కడ తోసుకొస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని అంతా కూడా జేసీబీ ద్వారా టిప్పర్లలో వేసి దాన్ని పంపిస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి ఇది చాలా పురాతనమైనటువంటి నాల. ఏళ్ల తరబడి ఇందులో పూర్తి స్థాయిలో వ్యర్థాలను కానీ పూడికను కానీ తీయకపోవడం కారణంగా వచ్చేటువంటి వరద నీటి కారణంగా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షం నీళ్ళు వచ్చినప్పుడు మీరు ఈ నాల ఇట్లా పొడుకుపోయింది కదా, ఎట్లాంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది? ఈడు దాకా వస్తుంది, మొత్తం నిండిపోతుంది. ఇది ఈ వర్షం వస్తున్నప్పుడు ఈడు మొత్తం బయట నుంచి పడుతుంది, ఇది నిండిపోయింది. ఇన్ని 200 years పాత ఇది ఉన్నది. ఇప్పుడు ఈ నాలాను ప్రతిసారి వర్షాకాలం వచ్చే కంటే ముందే మొత్తం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అట్లా క్లియర్ చేస్తున్నారా? మరి చేస్తలేరు. ఏంటంటే ఖాళీ గడ్డి వస్తే గడ్డి సాఫ్ చేస్తున్నారు వీళ్ళు. ఉట్టి అదే ఆ గడ్డి ఇరగొడతారు కదా, అదే దాంట్లో ఇష్యూ పెట్టి దాని గురించి అయిపోయింది. దాని గురించి ఇట్లా ఆగిపోయింది. అది ఎన్ని రోజుల నుంచి ఇట్లనే ఉండొచ్చు? మీరు ఎంతకాలం నుంచి చూస్తుంటారు? 2 months అయింది నిండిపోయి. మేము మా పిల్లగాడు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేరు వీళ్ళు. పోయిన ఏడాది చాలా గట్టి వరదలు వచ్చి పైనుంచి వచ్చినటువంటి వర్షం కారణంగా ఇద్దరు వ్యక్తులు కూడా కొట్టుకుపోయారు. ముందు మళ్ళీ హబీబ్ నగర్ నుంచి వచ్చింది, అది కొట్టుకుపోతుంది. పట్టించుకుంటే లేరు వీళ్ళు. ఏం చేస్తారు చెప్తున్నా కూడా ఇంటలేరు వీళ్ళు. హైదరాబాద్ మాతో ఏమైతలేదు. మేము ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా అవుతలేదు. ఇది అంటే ఏళ్ల తరబడి ఇక్కడ నాలా ఉంది. ఈ నాలాను శుభ్రం చేయడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది స్థానికులు చెప్పేది. మనం మళ్ళొకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత మొత్తంలో చెత్త ఎలా పేరుకుపోయిందో మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా కార్మికులు నడుమలలో నీళ్ళలోకి దిగి దాన్ని అంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ నాలా పరిసర ప్రాంతాలకు, ఆ నాలా లోపలికి ఈ జేసీబీ వెళ్లేందుకు అవకాశం లేదు కాబట్టి దానిని మనుషుల ద్వారానే తీయిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా కోట్లాది రూపాయలు నాలాలో ఉండేటువంటి పూడిక తీయడం కోసం ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇతర కార్పొరేషన్లు కానీ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటాయి. కానీ అనేక ప్రాంతాల్లో నాలాలలో పేరుకుపోయినటువంటి మట్టి కానీ వ్యర్థాలు కానీ అదేవిధంగా తీగలు కానీ చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు, మరొక వైపు మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ప్రధానమైనటువంటి కారణం. హైదరాబాద్ నగరంలో ఈ నాలా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం కారణంగా 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం వచ్చిందంటే చాలు పూర్తిగా నాలాలన్నీ కూడా పొంగిపొర్లుతాయి 1 గంట పరిధిలో. ఆ తర్వాత ఇంకా హెవీగా వర్షం వచ్చిందంటే చాలు మొత్తం కాలువలు ఎక్కడున్నాయి, రోడ్లు ఎక్కడున్నాయి అనేటువంటిది తెలియని పరిస్థితి. ఎక్కడైతే లోలయింగ్ ఏరియాలు ఉంటాయో అవన్నీ కూడా నీటితో నిండిపోయేటువంటి పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఉన్న నాలాలను సరైన పద్ధతిలో నిర్వహణ చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయనేది మనకు అర్థమవుతుంది. చూశారు కదా హైదరాబాద్ నగరంలో నాలాల పరిస్థితి ఎలా ఉందో. పరుపుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల వరకు అన్నీ నాలాల్లో వచ్చి చేరుతున్నాయి. ఒకవైపు ప్లాస్టిక్ కవర్లు, మరొక వైపు థర్మాకోల్ డబ్బలు, ఇంకొక వైపు కేబుల్ వైర్లు, ఇలా అన్నీ కూడా నాలాల్లో వచ్చి చేరడం కారణంగా కేవలం గంట వ్యవధిలో 2 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకునేటువంటి నాలాలు అంతకంటే ఎక్కువ వర్షం పడితే చాలు ఆ నీటినన్నింటినీ కూడా రోడ్డుపైకి డంప్ చేస్తున్నాయి. దాంతో రోడ్లన్నీ కూడా వాగులను అదేవిధంగా అనేక లోలయింగ్ ఏరియాలన్నీ కూడా కుంటలను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నాలాల శుభ్రత పైన అధికారులు ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా నగరవాసులు నాలాల్లో ప్లాస్టిక్ను వ్యర్థాలను వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే హైదరాబాద్ నగరంలో ముంపు సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాము 10 టీవీ, హైదరాబాద్.